వాడు లేకపోతే లేదు చిట్ట అయిపోయారు ఇదే ఊరుగా మరి ఇంకేం చేయాలి. ఫోటో తీపించుకుంటారా పూరి చేపించుకున్నాను. ఇప్పుడు నాకు అన్ని మంచిగా కనపడుతున్నాడు. ఈసారి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చేపించుకున్నారు. అందరికీ మంచిగా ఎక్కడెక్కడో వచ్చి చేపించుకున్నారు. అందరికీ మంచిగా ఈసారి కూడా ధన్యవాదాలు. పోయినాక నలుగురు పంపిస్తాను ఆపరేషన్ కదా దేవాలయ కొంతమందికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. దాంతోపాటు ఉన్నటువంటి కలపతి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎదుర్కొన్నటువంటి కళ్ళకు సంబంధించిన సమస్యల గురించి ఈ క్యాంపు ఆయన ఆలోచన విధానంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఆయనకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి తోడుగా శంకరా నేత్రాలైన వారు చాలా ఇయర్ అన్న టైం ఇయర్ మనకు కొంచెం మాట్లాడుకొని వాళ్ళ టైం తీసుకొని ఆయన టైం చెక్ చేసుకొని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. 4 నెలల కింద వెళ్ళాలా చేసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా మన ఏరియా బాగుందా చేయాలని ఆలోచన చేసాం. వాళ్ళందరికీ మీరు ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి బాగుంటుంది.
వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉన్నారు. ఇవన్నీ మన గురించి చేస్తారు. మీరు ఆయన దృష్టి పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైనా క్యాంపులు పడ్డప్పుడు కూడా మీ వాళ్ళకి మనం కూడా చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ అందరికీ కనబడుతున్నాయి కదా కళ్ళు అయితే. మీ కళ్ళు అయితే నాకు ఎవరికి కనబడతలేవు, కానీ నేనైతే కనబడుతున్నాను. ఆ విధానం ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, పద్ధతిగా ఉండండి. సార్ ఎట్లా చెప్తుంటో అదే ప్రాసెస్లో ఉండండి. ఏ మాత్రం పొరపాటు చేసి చెన్నై గురించి చెప్పండి. చెన్నై అన్న వెళ్ళిపోవాలను, చెన్నై కదా మా ఇంటి పక్కన వెళ్ళి చెన్నై కన్నుకు ఇబ్బంది వస్తే చెన్నై పోవాలను. మరి కన్ను ఇట్లా భద్రంగా చూసుకుని భద్రంగా ఈయనే ఉంటాం కదా. చెన్నై దాకా ఏముంది ఈయనే ఉండే ప్రయత్నం చేసుకుంటూ డిస్టర్బ్ కాకుండా సార్ సూచనలు అన్ని పాటించి ఎట్లా పడుకోవాలి, ఏం చేయాలి, ఏం తినొద్దని ఏమైతే చెప్పిండో దాన్ని అందరూ చూసుకొని అందరూ మంచిగా ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.